ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. పర్లోక రాజా, పరిశుద్ధుల కరుణమేడ, కృపమేడ తండ్రి, నీకే స్తుతులు స్తోత్రం వందనములైనా. ఇప్పటి వరకు పాటలు పాట ఎందును, వాక్యం చదువుట ఎందును, వాక్యం చెప్పుట ఎందును నీ హస్తం మాకు తోడుగా ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి నీకు కోటాను కోట్లు వందన స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తూ ఉండగా పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయం నాకు అందించమని అర్థిస్తూ వింటున్న పిల్లలు కూడా చక్కగా అర్థం చేసుకునేలాగా సహాయం చేయమని బ్రతిమలాడుకుంటూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నీ యొక్క ఆరాధన జరుగుతుందో తండ్రి, సమస్త మహిమ గంతా ప్రభావం మీరే పొందుకోమని బ్రతిమలాడుకుంటూ మరి ఒకసారి ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయం నాకు అందించమని అర్థిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు స్థితికి గల నామమున అడిగి వేడుకొంచిన పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ఈరోజు మనం ఆలోచించిపోయే పాఠం ఏంటండి? ఎఫ్ఎస్సి పత్రిక పరిచయం, సంఘస్థాపన పరిచయం అండి. ఎఫ్ఎస్సి పత్రిక సంఘం ఎలా స్థాపించబడింది, తర్వాత ఆ పత్రిక యొక్క పరిచయం అనేది మనం తెలుసుకుందామండి. గత వారం ఏం నేర్చుకున్నామండి మనం? పోయిన వారం ఏంటండి మనం ఆలోచించిన పాఠం? గలతీ పత్రిక. గలతీ పత్రిక పరిచయం అనేది మనం నేర్చుకోవటం జరిగింది. ఈరోజు మనం ఎఫ్ఎస్సి పత్రిక సంఘస్థాపన అలాగే పరిచయం అనేది తెలుసుకుందామండి. ఈ ఎఫ్ఎస్సి పత్రిక అనేది ఎన్ని అధ్యాయాలండి, అసలు ఎవరు రాశారు ఏంటి అన్నీ కూడా మనం అప్పటికప్పుడు తెలుసుకొని మనం ముందుకు వెళ్దామండి. ఈ ఎఫ్ఎస్సి పత్రిక ఎన్ని అధ్యాయాలంటే 6 అధ్యాయాలండి. ఎఫ్ఎస్సి పత్రిక అనేది 6 అధ్యాయాలు. గత వారం మనం ఆలోచించింది గలతీ పత్రిక అనుకున్నాం. గలతీ అనేది పట్టణమా లేకపోతే ఒక ప్రాంతం అండి? చెప్పాను కదా, మీకు గుర్తుందా? ఎస్, గలతీ అనేది ఒక ప్రాంతం. మరి ఎఫ్ఎస్సి అనేది కూడా ఒక ప్రాంతమేనా, ఒక పట్టణమా? ఎస్, ఎఫ్ఎస్సి అనేది ఒక పట్టణం అండి. గలతీ అనేది ఒక ప్రాంతము. అలాగే రోమపత్రిక రోమ్ అనేది కూడా ఒక పట్టణము. అలాగే ఎఫ్ఎస్సి అనేది కూడా ఒక పట్టణం. ఈ పట్టణంలో మరి ఈ సంఘం గురించి ఈరోజు మనం వివరాలు తెలుసుకుందామండి. ఇంకా విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉందండి ఎఫ్ఎస్సి పట్టణం, ప్రజెంట్ అయితే లేదండి. ఎందుకు లేదండి? ఎందుకంటే క్రీస్తు శకం 400 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ యొక్క పట్టణం అనేది కనుమరుగైపోయినట్టుగా చరిత్రకారులు చెబుతున్నారండి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లేదులే, కానీ అప్పుడు అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటించే ఆ టైంలో అయితే ఇది ఉందని చెప్పుకోవాలండి. అక్కడ ఇంకో విషయం, అది పెద్ద పట్టణం అండి. ఎఫ్ఎస్సి అనేది మనకి మన భారతదేశంలో కలకత్తా, ఢిల్లీ, ముంబై ఎలాగో ఇది కూడా ఒక పెద్ద పట్టణం అండి ఎఫ్ఎస్సి అనేది. కానీ ప్రజెంట్ అయితే ఈ యొక్క పట్టణం అయితే లేదండి, కనుమరుగైపోయినట్టుగా చరిత్రకారులు చెబుతున్నారండి. ఇది చాలా చాలా పెద్ద పట్టణం అండి మనం చూసినట్టుగా అయితే. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ వ్యాపారం అనేది బాగా ప్రసిద్ధి అండి. బిజినెస్ అనేది బాగా జరుగుతూ ఉండేది అనమాట. ఎందుకని అంటే అక్కడ వాడరేవ్ ఉందండి. ఎక్కడైతే వాడరేవ్ ఉందో అక్కడ బిజినెస్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుందండి. ఎందుకనండి చెప్పగలుగుతారా? వాడరేవ్ ఉన్న చోట బిజినెస్ ఎక్కువ జరిగిందంటే, ఎస్, సముద్రంలో నుంచి ప్రతి ఒక్క వస్తువు కూడా ఇతర దేశాల నుంచి మనం ఇక్కడ తెప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వైజాగ్ కూడా బాగా బిజినెస్ జరుగుతూ ఉంటుంది. అలాగే బందర్ కూడా బిజినెస్ జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఎఫ్ఎస్సి పట్టణం కూడా అక్కడ వాడరేవ్ ఉండటం వల్ల అక్కడ చాలా పెద్ద బిజినెస్ అనేది జరగటం జరిగేది. అలాగే పెద్ద పట్టణం అండి. అలాగే జనాభా కూడా ఎక్కువ మంది ఉండేవాడు అనమాట అక్కడ ఏరియాలో. అక్కడ ఒక ఫేమస్ దేవత కూడా ఉందండి. ఎవరంటే అర్తమీ దేవి అంటారు, లేదా డయానా అంటారు అనమాట. అక్కడ బాగా ప్రసిద్ధి అనమాట. ఈ యొక్క పట్టణంలో అర్తమీ దేవి లేదా డయానా అనే ఈ దేవత వాళ్ళకి చాలా ప్రసిద్ధి అనమాట ఆ ఏరియాలో. అలాగే అక్కడ నాటకశాలలు కూడా ఉండేయండి. నాటకశాలలు కూడా ఉండటం అనేది మనం చూడవచ్చు అన్నమాట. మన హిస్టరీలోకి వెళ్తే మీకు తెలిసిద్ది. ఎఫ్ఎస్సి పట్టణం హిస్టరీ అని కొడితే మీకు యూట్యూబ్లో అయినా మీకు తెలుసుకోవచ్చు. అలాగే అక్కడ మంచి ఆదాయం అనేది సంపాదించుకునేవాళ్ళు వాళ్ళందరూ కూడా. అలాగే మాంత్రిక విద్య కూడా అక్కడ అభ్యసించేవాళ్ళు అంటండి ఎఫ్ఎస్సి పట్టణంలో. ఏ విద్య అండి? మాంత్రిక విద్య అనేది వాళ్ళు నేర్చుకోవటం అనేది చేసేవాళ్ళు అనమాట. ఎట్లాగ ఈ యొక్క ఎఫ్ఎస్సి పత్రిక ఈ యొక్క పట్టణం గురించి మనం కొంత తెలుసుకున్నామండి.
ఇప్పుడు మనం ఏదైనా సరే ఈ పౌలు గారు రాసిన పత్రికలు ఉన్నాయి కదా, ఈ పత్రికల గురించి మనం తెలుసుకోవాలంటే మనకి మూలం అపోస్తుల కార్యంలోకి వెళ్ళాలండి. ఎందుకంటే పౌలు గారు మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం, మూడో ప్రయాణం ఎక్కడ రాయబడినాయి అంటే అపోస్తుల కార్యంలో రాయబడ్డాయి అనమాట. ఆ 3 ప్రయాణాల్లో ఈ యొక్క ఎఫ్ఎస్సిలో కూడా, ఈ యొక్క ఎఫ్ఎస్సి పట్టణాన్ని కూడా అపోస్తులైన పౌలు గారు వెళ్ళటం, అక్కడ వాళ్ళకి మొత్తం 3 సంవత్సరాలు అక్కడ ఉండి వాళ్ళని బలపరచడం చేయటం జరిగిందండి. ఎఫ్ఎస్సి పట్టణంలో అపోస్తులైన పౌలు గారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? 3 సంవత్సరాలు ఉన్నారు. మొత్తం 3 years ఉన్నారనమాట. 3 సంవత్సరాలు ఉండి అక్కడ బోల్డ్ అంతా సేవ చేయడం జరిగింది. కానీ సేవ చేస్తున్నారులే కానీ వ్యతిరేకత అనేది బాగా ఎక్కువ వచ్చేసిందండి. ఆ యొక్క పట్టణంలో, ఎఫ్ఎస్సి పట్టణంలో పౌలు గారికి వ్యతిరేకత బాగా రావటం జరిగింది. ఆ విషయాలు ఒక్కొక్కటి మనం తెలుసుకుందామండి. అసలు ఈ యొక్క సంఘం అనేది ఎలా ఏర్పడింది అనేది ముందు తెలుసుకుందాం. ఎఫ్ఎస్సి సంఘం అపోస్తుల కార్యము 18వ అధ్యాయం 18, 19 చదవండి, 20, 21 వరకు 4 వచనాలు చదవండి. అపోస్తుల కార్యము 18వ అధ్యాయం 18వ వచనం నుంచి 21వ వచనం వరకు. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉన్నాడంటే, ఎక్కడ ఉన్నాడంటే ఎఫెసులో అండి. సహోదరుని వద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కింక్రయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరింది. ప్రిస్కిల్లా, ఆకుల అనేవారు అతనితో కూడా వెళ్ళింది. వారు ఎఫెసునకు 21 వరకు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రం సమాజ మందిరంలో ప్రవేశించి యూదులను తర్కించుచుండెను. యూదులతో వారింకను కొంతకాలం ఉండమని అతను వేడుకొనగా అతడు ఒప్పక దేవుని చిత్తం అయితే మీ యొద్దకు తిరిగి వద్దునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాను. అది ఫస్ట్ ఒకసారి వెళ్ళినప్పుడు కొంతకాలం ఉండి వాళ్ళని అక్కడ బలపరిచాడు అనమాట. ఎవరిని బలపరిచారండి? క్రైస్తవుల్ని. క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళు అంటే, అప్పుడు కొంతమంది చీలిపోయారు కదండి యెరూషలేము పతనం అప్పుడు. వాళ్ళు ఎఫెసు కూడా వెళ్ళటం జరిగింది. అక్కడ కొంతమంది యూదులు ఉన్నారంట. వాళ్ళకి దేవుని యొక్క మాటలు చెప్పి బలపరచడం జరిగిందనమాట. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు అనమాట. అందుకని అక్కడికి వెళ్ళి కొంతకాలం ఉండి వాళ్ళని బలపరచడం జరిగింది. ఈ సంఘ స్థాపన ఎలా చేశాడనేది ఇది కొంచెం కష్టంగానే ఉంటుందని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నేను మీకు ఎంత ఈజీగా అర్థమయ్యే ప్రాసెస్ ఉంటే అంత అర్థమయ్యేటట్టుగా చెబుతున్నాను. ఈ ఎఫ్ఎస్సి సంఘం అనేది ఎలా స్థాపించాడు పౌలు గారు అనే దాని మీద మేము మాట్లాడతాను అన్నమాట. అక్కడికి వెళ్ళటం, అక్కడ వాళ్ళతో మాట్లాడటం, కొంతకాలం ఉండి దేవుని యొక్క మాటలు చెప్పి వాళ్ళని బలపరచడం జరిగింది. ఎక్కడండి? ఎఫెసు పట్టణంలో అనమాట. ఇంకా మనం చూడగలిగితే 1 తిమోతి 1వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చదవండి. 1 తిమోతి 1వ అధ్యాయం 3-4 వచనాలు. 1 తిమోతి 1వ అధ్యాయం 3-4 వచనాలు. నేను మాసిదోనియాకు వెళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథల మితము లేని వంశవాళ్ళను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదంతో సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరు ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవాలని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరించుచున్నాను. అలాగే ఎఫెసి పట్టణంలో ఒక 4 మాత్రం హేమహేమీయులు దేవుని యొక్క వాక్యం ప్రకటించారండి. వాళ్ళు ఎవరంటే, ఒకరు అపోస్తలుడైన పౌలు గారు. ఇది మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను, మీకు గుర్తుపెట్టుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసి సంఘంలో సేవ చేసిన వాళ్ళలో పౌలు గారు, తర్వాత తిమోతి గారు. ఇప్పుడు అందుకని ఇక్కడికి తీసుకొచ్చానమాట మిమ్మల్ని. తిమోతి గారు, తర్వాత ఇంకొక ఆయన అపోల్లో గారు, అలాగే అపోల్లో గారు, తర్వాత ఇంకొక ఆయన కూడా సేవ చేశాడు. ఎవరంటే యేసు రమ్మని అనుకున్న ఒక శిష్యుడు. ఎవరండి? యేసు రమ్మని అనుకున్న ఒక ప్రియమైన శిష్యుడు. ఆయన పేరు యోహాను గారు. ఈ 4 ఎఫెసి సంఘంలో దేవుని యొక్క పని చేయటం జరిగింది. హేమహేమీలు అని చెప్పుకోవచ్చు అండి. వీళ్ళందరూ 4 కూడా ఎవరు కూడా హేమహేమీలు అంటే చాలా గొప్పవారు అని అర్థం అన్నమాట. బాగా పేరుండేవాళ్ళు, అందరికీ తెలిసిన వాళ్ళు హేమహేమీలు అంటారనమాట. ఇలాగా
ఈ నలుగురు కూడా ఏ సంఘంలో పనిచేశారండి? ఎఫెసీ సంఘంలో పనిచేయటం జరిగింది. ఇంకా మనం చూడగలిగితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. ఇక్కడ యోహాను గారి గురించి కూడా రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం అండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము. ఎవరండి ఇది రాసేది? యోహాను గారండి. యోహాను గారు కూడా ఎఫెసీ సంఘంలో సేవ చేశాడు అనటానికి మీకు రుజువు చూపిస్తున్నాను అనమాట. 7 నక్షత్రం తన కుడి చేతి పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు. చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహవాసము నేను ఎరుగుదును. 3, 4, 5 వచనాలు కూడా చదవండి. నీవు దుష్టులను సహింపలేనివనియు అపోస్తలను కాకయే తాము అపోస్తలమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అభివృద్ధికులని నీవు కనుగొట్టివా మరియు నీవు సహవాసం కలిగిన నా నామం నిమిత్తం భారం భరించి ఆలయలేదని నేను ఎరుగుదును. నేను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అయిపోయింది. నీవు ఏ స్థితిలో నుండి పడతావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లా చేసి నీ మారు మనసు పొందితేనే కానీ సరే, లేని ఎడల నీ ఎత్తుకు వచ్చి నీ దీపస్తంభము దాని చోటు నుండి తీసివేస్తున్నాను. దీపస్తంభం అంటే ఏంటండి? కాదు, ఇక్కడంట ఎఫెసీ సంఘంలో ఉండేవాళ్ళంట మొదట చూపించిన ప్రేమ చూపించట్లేదంట. వాళ్ళంట మారిపోయారంట, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారంట. అప్పుడు యోహాను గారు రాస్తున్నారనమాట, మీ యొద్ద నుండి దీపస్తంభాన్ని తీసేస్తానని చెప్తుంది, దేవుడు తీసేస్తాడు జాగ్రత్తగా అన్నాడు. కొంతమంది బాప్తీసం తీసుకున్న కొత్తలో చాలా భక్తిపరులాగా చాలా నెక్కచ్చిగా ఉంటారు, కానీ కొంత తర్వాత మారిపోతూ ఉంటారండి. అలాగే ఎఫెసీ సంఘంలో ఉన్న కొంతమంది వాళ్ళు కూడా ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో బాగానే ఉన్నారంట ప్రభువు నమ్ముకున్నప్పుడు, తర్వాత వాళ్ళకి నచ్చినట్టుగా చేయటం, పాపంలోకి వెళ్ళిపోవటం చేస్తున్నారంట. అందుకని మీ మధ్య ఉన్నటువంటి దీపస్తంభాన్ని దేవుడు తీసేస్తాడు. మీ ఇష్టం వచ్చినట్టు కనుక మీరు పనులు చేస్తే కనుక, దేవుడు అంటే లెక్క లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తే కనుక దీపస్తంభాన్ని తీసేస్తాడు అని చెబుతున్నాడు యోహాను గారు. దీపస్తంభం అంటే సంఘము అని అర్థం. సంఘం లేకుండా అలాగే తీసేసాడు కూడా. ఎప్పుడు తీసేసాడండి? 432 సంవత్సరం ఆ మధ్యకాలంలో ఎఫెసీ సంఘం అనేది లేకుండానే దేవుడు చేయటం జరిగింది. ఎప్పుడు దీపస్తంభం తీసేసాడు. అసలు ఎఫెసీ సంఘం అనేది వీళ్ళందరూ ఇంత పెద్దోళ్ళు, గొప్పలు, పౌలు గారు, అపోల్లో గారు, మరి తిమోతి గారు, యోహాను గారు, వీళ్ళు చిన్నోళ్ళు కాదు కదండి. బైబిల్ వీళ్ళ గురించి చాలా గొప్పగా రాయబడి మనం చూస్తాం. గొప్ప పనులు కూడా చేశారు. మరి వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి దేవుని యొక్క సువార్త చెప్పినా కానీ వీళ్ళు మాట వినిపించుకోకుండా ఈయన మీద, పౌలు గారి మీద తిరగబట్టడం అనేది చేయటం జరిగింది అనమాట. ఎఫెసీ సంఘంలో పౌలు గారి మీద చాలా వ్యతిరేకత అనేది రావటం జరిగింది. ఎందుకు వచ్చింది వ్యతిరేకత అనే విషయం కూడా మనం ఈ రోజున తెలుసుకుందామండి. ఎఫెసీ సంఘంలో పౌలు గారి మీద, అపోలో గారి మీద, తిమోతి గారి మీద, యోహాను గారి మీద, వీళ్ళందరి మీద వీళ్ళు చెప్పిన మాటలు వినిపించుకోవట్లేదండి. వాళ్ళు వినటానికి వింటున్నారు కానీ పాటించడం లేదనమాట. ఆ యొక్క సంఘ పరిచయం అనేది ఇంకా మనం లోతుల్లోకి వెళ్దామండి. ఇక్కడ దీపస్తంభము అంటే ఏంటండి? ఏమని చెప్పాను నేను? సంఘం అనేది తీసేస్తానని చెప్పాడు. అలాగే నా క్రీస్తు శకం తీసేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరైతే సంఘంలో పిచ్చి విషయాలు వేస్తారో, దేవుడి మాటలు వినకుండా విన్నట్టుగా విని ఈ చెవితో వదిలేసేస్తారో ఆ సంఘాన్ని అంట లేకుండా చేస్తాడంట ఆయన. అలాగే ఈ సంఘాన్ని కూడా అలాగే చేశాడు. ముందు వార్నింగ్ ఇచ్చాడన్నమాట దేవుడు యోహాను గారి చేత, మీరు కరెక్ట్గా ఉన్నారని చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకోలేదు. ఇంకా మనం చూడగలిగితే అపొస్తలుల కార్యము 19వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుతుంది. అపొస్తలుల కార్యము 19వ అధ్యాయం 1వ వచనం అండి. వచనాలు ఎక్కువ ఉంటాయండి ఈ పాఠంలో. 19:1 అపొస్తలుల కార్యము 19:1. నేను ఎక్కడైతే బ్రేక్ ఏమన్నప్పుడు అక్కడ కొంచెం బ్రేక్ వేస్తా ఉన్నాండి. నేను కొంచెం వివరించి ముందుకు వెళ్ళాలన్నమాట. ఓకే.
అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు ఉమ్, జరిగిందేమనగా ఉమ్, పౌలు ఉమ్, పై ప్రదేశములలో సంచరించి ఉమ్, ఎఫెసునకు వచ్చి ఉమ్, కొందరు శిష్యులను చూచి ఉమ్. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా ఆ, ఈయన పౌలు గారు కొంతమందిని అక్కడ యూదులు ఉన్నారు కదా, యూదుల్ని క్వశ్చన్ చేస్తున్నాడండి. మీరు బాప్తిసం తీసుకున్నారా, పరిశుద్ధాత్మను పొందుకున్నారంటే వాళ్ళు సమాధానం ఏం చెబుతున్నారు? బాప్తిసం ఏంటి, పరిశుద్ధాత్మ ఏంటి మాకు తెలియదు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు చదవండి, కంటిన్యూషన్. వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతియే మేము అది వినలేదు పరిశుద్ధాత్మ ఉన్న సంగతి తెలియలేదంట యూదులకి. చెప్పారు. ఆ, అప్పుడు అతడు అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందుతారని అడగగా వారు యెహోవా బాప్తిసం బట్టి అని చెప్పి యోహాను బాప్తిసం బట్టే అని చెప్పింది. యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఉన్నారు కదా, ఆ యొక్క బాప్తిస్తాన్ని బట్టి మేము బాప్తిసం తీసుకున్నాం. కానీ తర్వాత యేసుక్రీస్తుల వారు బాప్తిసం యేసుక్రీస్తు నామంలో అయితే వీళ్ళు తీసుకోలేదన్నమాట. అంతమంది యోహాను గారు ఇచ్చిన బాప్తిసమే తీసుకున్నారు. కానీ ఈయన పౌలు గారు అన్నాడు, అట్టయితే మళ్ళీ మీరు బాప్తిసం తీసుకోవాలి, ఆ బాప్తిసం అనేది చల్లదు. ఇప్పుడు మన యేసుక్రీస్తు వారు తిరిగి మరణ సమాధి పొందడాలు జరిగినాయి కదా, మళ్ళీ ఈ యొక్క బాప్తిసం తీసుకోవాలని అక్కడ ఉన్న వాళ్ళకి మళ్ళీ బాప్తిసం ఇవ్వటం జరిగింది అనమాట. కంటిన్యూషన్. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చు అని ఎందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమే బాప్తిసం ఇచ్చాడు. అప్పుడు మారు మనస్సు నిమిత్తము ఇచ్చాడు. ఎవరో బాప్తిసం ఇచ్చింది? బాప్తిసం ఇచ్చే యోహాను గారు మారు మనసు నిమిత్తం బాప్తిసం ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు మనం యేసుక్రీస్తు వారి నామము దేని నిమిత్తం తీసుకున్నామండి? పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్నాం. అప్పుడు మారు మనసు నిమిత్తం బాప్తిసం ఇచ్చారు. కానీ వీడు పాప క్షమాపణ నిమిత్తం మళ్ళీ బాప్తిసం తీసుకోవాల్సి వస్తుంది అక్కడ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకి 2 బాప్తిస్తాలు ఉండే, ఒకటేనండి? ఒకటే, మనకు ఒకటే. ఎందుకంటే అప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను గారి కాలంలో మనం ఉన్నామా? లేము కదా. అందుకని మనకు ఒక బాప్తిసం సరిపోదండి. ఏది? పాప క్షమాపణ నిమిత్తం మనం బాప్తిసం తీసుకుంటే సరిపోతుంది. ఇంకా చదవండి, 41 వచ్చిన దాకా రావాలి. ఒక్కొక్కటి చదువుకుంటా. అయితే నేను చదవనా? వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. అప్పుడు బాప్తిసం పొందారన్నమాట వాళ్ళు. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చును. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టేది. ఇంకా వారందరూ ఇంచుమించు 12 పురుషులు. తర్వాత చదువుతా 41 దాకా చదవాలి. తర్వాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును వచ్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు గడిచాను. ఇక్కడ 3 నెలల పాటు వీళ్ళు బాప్తిసం తర్వాత అక్కడ ఉన్నాడు అన్నమాట. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహము ఎదుట ఈ మార్గమును దూషించినందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతి దినము తురును అని ఒకని పాఠశాలలో తర్కించు. తురను అని ఒక పాఠశాల పౌలు గారు ఏం పెట్టారంటే అండి అక్కడ తురను పాఠశాల అంటే ఏంటంటే ఒక బైబిల్ ట్రైనింగ్ క్లాస్ పెట్టాడండి. బైబిల్ క్లాస్ అనేది అపోస్తలుడైన పౌలు గారు అప్పుడే తురను అనే పాఠశాల పేరు పెట్టి అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడు అనమాట. బైబిల్ మీద ఇలా అవగాహన కల్పిస్తున్నాడు అనమాట ఆయన. 2 ఏళ్ల వరకు ఇలాగనే జరగను కనుక యూదులేమి గ్రీసు అక్కడ 2 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇచ్చాడు వాళ్ళకి. ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యం వినిరి. ఆసియాలో కాపురం ఉన్నవారు అంటారండి. ఎఫెసీ పట్టణం ఏ ఖండంలో ఉందండి? ఆసియాలో ఉందండి. అందుకని ఆసియా అంటే అక్కడ ఎఫెస్ పట్టణం అని మనం ఆలోచించుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఆసియా అంటే మనకి ఏదో అని అనుకోకూడదు అనమాట. ఆసియా అంటే ఎఫ్ఎస్సి పట్టణంలో ఆయన 2 సంవత్సరాల నుండి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది బైబిల్ క్లాస్ అనేది చెప్పడం అపోస్తలుడైన పౌలు గారు చేశారండి. కంటిన్యూషన్. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించాను. పౌలు గారి చేత అద్భుతమైన కార్యాలు చేయించాడు అన్నమాట. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లనైనను రోగము యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలి వెళ్ళిపోయాను. అప్పుడు జరిగిన ఇప్పుడు కూడా జరుగుతుంది అనుకుని కొంతమంది ఏం చేస్తున్నారండి, ఇప్పుడు కూడా మీటింగుల్లో ఏం చేస్తున్నారండి, కచ్చీఫ్లు అమ్మటం, కొబ్బరి నూనెలు అమ్మటం, ఇవన్నీ చేస్తున్నారు కదండి. ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయండి. కచ్చీఫ్ తీసుకెళ్ళి ఎవరైనా చచ్చిపోతే ఆ కచ్చీఫ్ ఆ బాడీ మీద పెడితే బతుకుతున్నారు ఎవరన్నా? ఇప్పుడైతే జరగట్లేదు. మరి అప్పుడు పౌలు గారు ఆ టైంలో జరిగినాయి. కానీ ఇప్పుడు
ఈ వచనం చదివి చాలామంది అపార్థం ఏం చేస్తున్నారంటే మేము కూడా మా కచ్చిపులు కూడా తీసుకెళ్ళి ఎవరైనా రోగంతో ఉంటే వాళ్ళ మీద పెట్టండి, కొబ్బరి నూనె రాయండి అని చెప్పేసి ఇప్పుడు కూడా ఉండి అన్నట్టుగా చేస్తున్నారండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడా జరగటం లేదు. మొదటి శతాబ్దంలోనే ఆగిపోయినాయండి స్వస్థతలు అనేది. చాలామంది ఒప్పుకోరు, ఇప్పుడు కూడా ఉన్నాయి అంటారు. మన బైబిల్లో రాసిందిగా సున్నాయిను పొల్లైన తప్పిపోదని అన్నారుగా, దేవుడు చెప్పాడుగా అంటారు. ఎందు నిమిత్తం చెప్పాడు ఆయన? ఎలాంటివి ఆల్రెడీ జరిగిపోయినాయి. ఆయన చెప్పిన కొన్ని ఉన్నాయి. అయ్యే తప్పిపోవని చెప్తే వీళ్ళేమో ఇదే తప్పిపోవని వాళ్ళకి వచ్చిన ఇవే పట్టుకుంటాడు. మరి దీని గురించి మనం ఒక క్లాస్ తీసుకుంటే పాఠం చాలా అయిపోద్ది. కాబట్టి ఇప్పుడైతే స్వస్థతలు అయితే జరగటం లేదు. క్లారిటీ మనకి తెలుసు కాబట్టి మళ్ళీ దాని గురించి మనం ఓవర్గా చెప్పాల్సిన అవసరం లేదు. కంటిన్యూషన్. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనై కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసు తోడు మిమ్మను చాటాన చేయుచున్నానని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనేరు. యూదుడైన స్కెవయ్యను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండెను. ఒకటి ఈ పాయింట్ జాగ్రత్తగా అండి. అక్కడ స్కెవ అని ఒక సేవకుడు ఉన్నాడు. ఆయనకి 7 కొడుకులు ఉన్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ చూద్దాం. స్కెవ అని కుమారు 7 ఉన్నారు. ఉచ్చాటన మాట చెప్పి అందుకు ఆ దయ్యములు నేను యేసును గుర్తెరుగుదునని పౌలును కూడా ఎరుగుదునని. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పౌలు గారు దయ్యాలు వదిలిస్తున్నాడు, యేసుక్రీస్తు దయ్యాలు వదిలించాడు కదా, మేము కూడా యేసునామంలో దయ్యాలు వదిలిస్తామని చెప్పి స్కెవాన్ కుమారులు దయ్యాల దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి ప్రార్థన చేస్తానంటే అవి అంటే 7 కొట్టడం ఉరికిచ్చినాయి అంట. స్కెవాన్ కుమారులు 7 కూడా దయ్యాలు ఏం చేసినాయండి ఉరికించి. మా పౌలు గారు తెలుసు, యేసుక్రీస్తు గారు తెలుసు, నువ్వు ప్రార్థన చేస్తే మేము వెళ్ళాలని చెప్పేసి అయ్యంట వీళ్ళని ఉరికిచ్చినాయి అంట అండి. అంటే ఎవరు ప్రార్థన వాళ్ళు ప్రార్థన చేస్తే దెయ్యాలనేది పోవటం అనేది మాట వినవాలని మనం అర్థం చేసుకోవాలండి. మీరెవరని అడుగుగా ఆ దయ్యము పట్టిన వాడు ఎరిగి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచాను. కొట్టాడంట 2. అందుచేత వారు దిగంబరులై గాయము కలిగి పారిపోయి ప్యాంటు షర్టు కూడా దిగంబరత్వం అంటే బట్టలు ఊడిపోయినాయి అన్నమాట. బట్టలు ఊడిపోయినాయి ఉరుగుతున్నారంటే కొడుతుంటే దయ్యాలు కొడుతుంటే. ఆ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీస్ దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారందరికీ భయం కలిగిన కనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడిన. చూసారా, దేవుడు ఎక్కడ కూడా వాడుకున్నాడు. వాళ్ళు యేసుక్రీస్తు వారి నామం అనేది బాగా ప్రబలిపోయిందంట. యేసు నామాన ఎట్లాగా పౌలు గారు యేసుక్రీస్తు వారు వీళ్ళు చేస్తే అపోస్తులు ప్రార్థన చేస్తేనే వెంటనే కానీ దెయ్యాలు ఎవరు పడితే వాళ్ళు చేస్తే వెంటలేదని వాళ్ళకి అప్పుడు అర్థమైంది అనమాట. అంటే నిజమైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారిని వాళ్ళు గ్రహించడం జరిగిందనమాట. తర్వాత ఈ సంగతి ఎఫెసులో కాపురం ఉన్న సమస్తమైన ఇదైపోయింది కదా, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకునేది. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేశారు. వారు లెక్క చూడగా వాటి వెల 70,000 వెండి రూకలాయన. ఇంకా ప్రభావంతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించాను. ఇలాగూ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా అకయ దేశముల మార్గముకు వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలనని మనస్సులో ఉద్దేశించి నేను ఎక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవాలని అనుకున్నాను. సరిపోద్దండి. ఇది అంతా కూడా అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘంలో జరిగిన సంఘటన అండి. ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వాళ్ళు బతుకుతున్నారంట, రోగాలు తగ్గుతున్నాయంట, ఇవన్నీ చేస్తానని చెప్పి స్కెవయాను ఒక దైవ సేవకుడు అంటే ఆయనకి 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు కూడా వీళ్ళు కూడా ఏం చేద్దాం అనుకున్నారంటే
మేము కూడా ప్రార్థన చేస్తే పోతాయి అనుకుంటా ఏమేమి ఎదురు తిరిగినాయి అనమాట. నాకు పౌలు గారు తెలుసు, యేసు ప్రభువుల వారు తెలుసు, మీరు నాకు తెలియదు అని చెప్పేసి వాటికి వీళ్ళకి లొంగట్లేదు అనమాట అవి. అలాగే అక్కడ నుంచి ఇక పౌలు గారు యెరూషలేంకి వెళ్ళిపోతాడు అనమాట. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ సంఘటన అంతా కూడా ఎక్కడ జరిగిందంటే ఎఫ్ఎస్సి పత్రిక పరిచయం కోసమే ఇదంతా కూడా మిమ్మల్ని చదివించడం జరిగింది. ఈ సంఘటన జరిగింది ఎక్కడండి? ఎఫ్ఎస్సి పట్టణంలో, ఎఫ్ఎస్సి సంఘములో జరిగిందనమాట. అక్కడ నుంచి ఈ పౌలు గారు ఒక పని చేస్తూ ఉన్నాడు. ఆ కష్టకాలంలో ఏం చేశాడంటే కొన్ని సంఘాల దగ్గరికి వెళ్ళటం, మేము ముందే వాళ్ళకి చెబుతూ ఉన్నాడు, మీరు కానుకలు వసూలు చేసి ఉంచండి, వచ్చి నేను తీసుకెళ్ళి యెరూషలేములో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి నేను పంచి పెడతానని చెప్పేసి ఆయన ఇట్లా కానుకలు వసూలు చేసి యెరూషలేము తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని బలపరచడం జరుగుతుందన్నమాట. ఇప్పటి వరకు మనం చదువుకుంది ఏంటంటే ఎఫ్ఎస్సి సంఘం ఎలా ఏర్పడింది ఏంటి అనేది మనం తెలుసుకున్నాం అనమాట. అపోస్తలుల కార్యం 20 ఒకసారి చదవండి. అపోస్తలుల కార్యం 20 అల్లరి అణగిన తర్వాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళటకు బయలుదేరాడు అనమాట. అక్కడి నుంచి ఇది సంఘ పరిచయం అన్నమాట. ఇప్పటి నుంచి ఎఫ్ఎస్సి పత్రిక వివరణలోనికి వద్దామండి. ఇప్పుడు అసలు ఈ ఎఫ్ఎస్సి పత్రిక సంఘం ఎప్పుడు స్థాపించారు ఏంటి అనేది, ఎవరు స్థాపించారు అనేది ఇప్పటి వరకు మనం చూసామన్నమాట. ఈ సంఘటన అంతా కూడా ఎఫ్ఎస్సిలో జరిగినటువంటి సంఘటన. ఇక మనం చూడగలిగితే ఇక ఇప్పుడు ఎఫ్ఎస్సి సంఘ ఎలా ఈ 6 అధ్యాయాలు ఉన్న సారాంశం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. 2 కొరింథీ 1వ అధ్యాయం 8వ వచనం అండి. మిమ్మల్ని కూర్చిన మా నిరీక్షణ స్థిరమయ్యను సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమల గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఆసియా అంటే ఏదండి? ఎఫ్ఎస్సి అండి. మనది కూడా ఆసియా ఖండమే. అప్పట్లో ఈ ఎఫ్ఎస్సి కూడా మైనర్ ఆసియా అనేవాళ్ళు అండి. ఇప్పుడు మనదేం ఆసియా ఖండం. ఇక్కడ బైబిల్లో ఉండే ఆసియా ఏదైనా మైనర్ ఆసియా అని పిలిచేవాళ్ళు అండి. ఇది గుర్తుపెట్టుకోండి, మైనర్ ఆసియా అంటారు దీన్ని. బైబిల్లో ఉన్నటువంటి ఆసియా అనేది రాశారు కదా, అదే మైనర్ ఆసియా అనేవాళ్ళు అనమాట. దాన్ని కూడా ఆసియా అనేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎఫ్ఎస్సి పట్టణం అనేది లేదు, అసలు లేదు కదా, ఇప్పుడు లేదనమాట. ఇక లేనిదాన్ని మనం ఉందని ఎలా చెప్పగలుగుతాం? ఈ పట్టణమే లేకుండా పోయిందంట. ఇక్కడ ఆయన ఏం చెబుతుంది, నాకు శ్రమలో ఈ యొక్క సువార్త అనేది శ్రమల్లోనే చేశాను, కష్టంలోనే చేశాను, ఇబ్బందుల్లోనే చేశాను. పౌలు గారు మనకి వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ చదవండి, మీకు క్లారిటీ ఇస్తాను. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమల గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఆసియాలో అంటే చాలా కష్టం వచ్చిందంటే, ఆసియా అంటే ఇక్కడ ఏమనుకోవాలంటే ఎఫ్ఎస్సి పట్టణంలో అని చెప్పుకోవాలండి. ఇదే అక్కడ ఉంది కూడా ఆయనకి శ్రమలు వచ్చినాయి అంట. 1 కొరింథీ 15వ అధ్యాయం 32వ వచనం కూడా ఒకసారి చూడండి. పౌలు గారి శ్రమల గురించి మనం ఆలోచిస్తున్నాం అన్నమాట. ఆయన శ్రమతో ఈ యొక్క ఎఫ్ఎస్సి పత్రిక రాశాడా లేకపోతే సంతోషంతో రాశాడా అనేది మనకి క్లారిటీ రావాలన్నమాట. నేను ఎఫ్ఎస్సిలో అదిగో ఎఫ్ఎస్సి అనే ఇక్కడ క్లారిటీ పోరాడిన ఎడల నాకు లాభమేమి, మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదాం కనుక తిందము తాగుదాము మోసపోతాము. ఎఫ్ఎస్సిలో అంట ఈయన మృగాలతో పోరాడాడంట. పౌలు గారు మృగాలతో పోరాడా? ఇప్పుడు మళ్ళీ చదవండి, ఫస్ట్ మాట సరిపోద్ది. మృగాలతో పోరాడటం వల్ల నాకు లాభం ఏంటి అన్నాడు పౌలు గారు. మరి ఎఫ్ఎస్లో మృగాలు ఉన్నాయా? ఏమున్నాయని? పులులు కానీ, సింహాలు కానీ, ఏనుగులు కానీ ఏమైనా ఉన్నాయా? అక్కడ పౌలు గారు పోరాడాడంట మృగాలతో.
ఇక్కడ మృగము అంటే మనం జంతువులు అనుకుంటామండి, కాదు. అంటే జంతువులు లాంటి మృగము లాంటి స్వభావం గల మనుషులతో పోరాడాడంట ఆయన. అది బైబిల్లో మనం మృగం అంటే ఇక మృగాన్ని అని పట్టుకోకూడదండి. 1000 సంవత్సరాలు అనే వరకు మనోడు 1-3 వేసుకున్నారు. 1000 అంటే దీర్ఘకాలము అని అర్థం అండి. ఇక్కడ మృగాలు అంటే మనుషులు అని అర్థం చేసుకోవాలండి. మనుషులతో పోరాటం జరిగిందంట ఆయనకి. మృగం లాంటి మనుషులతో ఇక్కడ చాలా ఎఫెక్ట్ అనేది జరిగిందంట. ఎవరికి? అపోస్తలుడైన పౌలు గారికి ఎఫెసీ సంఘంలో. అది ఏం జరిగింది అనేది ఇప్పటి నుంచి మనం తెలుసుకుందామండి. కొంచెం డీటెయిల్స్గా తెలుసుకొని మనం కొంచెం లోతుల్లోకి వెళ్దాం. అపోస్తల కార్యము 19 ఒకసారి చదవండి. అపోస్తల కార్యము 19 అండి. 2 ఏళ్ల వరకు ఎలాగ జరిగిన ట్రైనింగ్ ఇస్తాను. 2 సంవత్సరాలు మొత్తం ఆయన ఉంది. 3 సంవత్సరాలు అండి అక్కడ. యూదులేమి గ్రీస్ దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యం వినిరి. అక్కడ 2 సంవత్సరాల పాటు మామూలుగా ఒక తోరణం అనే పాఠశాల తీసుకొని అక్కడ ట్రైనింగ్ అవ్వటం జరిగిందని చెబుతున్నారు అన్నమాట. మొత్తం మొదటి ప్రయాణం కానీ తర్వాత ప్రయాణం కానీ మొత్తం ఎంతకాలం ఉన్నాడంటే ఆయన 3 సంవత్సరాల పాటు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఉండి సేవ చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. 3 సంవత్సరాలు అండి. అపోస్తల కార్యము 20-17-18 ఒకసారి చదవండి. అపోస్తల కార్యము 20-17-18 అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలం మీ మధ్య ఏళ్ళు నడుచుకుంటున్నా మీరే ఎరుగుదురు. 19-20-21 కూడా యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను. యూదులు అంట కుట్ర చేశారంటే దీని మీద. కన్నీళ్లు విడిచినను, కన్నీళ్లు కూడా విడిచాడంట. పూర్వమైన వినయభావంతో నేను ఇలాగ ప్రభువును సేవించుంటున్నా మీకే తెలియాలి అగును. మీరు మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించచ్చు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవాలని యూదులకును గ్రీస్ దేశస్థులకును ఎలాగో సాక్ష్యం ఇచ్చుంటున్నా ఇదంతయు మీకు తెలియను. ఇదియు నేను ఇప్పుడు ఆత్మయందు బంధించబడిన వాడినే యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమీ సంభవించనో తెలియదు గాని ఇక్కడ వీళ్ళందరూ ఎఫ్ఎస్సిలో ఆయనకి చాలామందికి వాక్యం చెప్పి 2 సంవత్సరాల పాటు అక్కడ ఉండి వీళ్ళందరూ యూదుని బలపరిస్తే తర్వాత యెరూషలేముకి వెళ్తాను నేను అని చెప్పడం జరిగిందండి. యెరూషలేంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే పౌలు గారిని అరెస్ట్ చేస్తారండి యెరూషలేంలో. ఆయన యెరూషలేం వెళ్ళినప్పుడు ఆయన అరెస్ట్ చేయడం జరిగిందనమాట. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే ఈయన మీద అభియోగం మోపారనమాట. ఏంటంటే ఈయన యేసుప్రభు యొక్క సువార్త చేస్తున్నాడు, మాకు మా జీవనాధారమైన అత్తమీదే ఉంది కదా, ఈ యొక్క విగ్రహాలు అక్కడ తయారు చేసుకుని మా విగ్రహాలు ఎవరో కొనట్లేదు, అందరూ కూడా యేసుప్రభు వైపు తిరిగిపోతున్నారు అని చెప్పేసి ఈయన మీద వాళ్ళు అభియోగం మోపడం వల్ల పౌలు గారిని అరెస్ట్ చేయటం జరుగుతుంది. యెరూషలేంలో అరెస్ట్ చేస్తామన్నమాట. 25 ఒకసారి చదవండి. 25-26 అపోస్తల కార్యం 20-25 నుంచి ఒక్కొక్క వచనం చదువుకుంటూ వెళ్దాం. అపోస్తల ఇప్పుడు చదివింది 20-25 ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుకుంటుని మీలో ఎవరిని ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. పౌలు గారికి అక్కడి నుంచి వెళ్ళిపోతా అక్కడ ఉండడం కొంత బలపరుస్తుంటుంది. ఇక మీకు ఎప్పుడు మీ దగ్గరికి రావటం కుదిరేటట్టు కనపట్లేదు, ఇక నన్ను జైల్లో పెట్టేటట్టుగా ఉండాలని చెప్పేసి వాళ్ళతో చెబుతున్నాడు అనమాట. 25-26 నుంచి మళ్ళీ 30-31 వరకు రావాలండి. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం
పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేవుని యందు అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించనని. వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది వస్తారు, క్రూరమైన తోడేళ్లు. వాళ్ళు మేము కానుకలు డబ్బులు అని పీకిస్తూ ఉంటారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆ సంగతులతో చెప్తున్నాడు అనమాట. ప్రవేశించనని నాకు తెలియను. వారు మందను కనికరింపరంట. ఎప్పుడు లాగటమే, రూపాయి లాగే పనిలోనే ఉంటారు అన్నమాట. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుచు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఎక్కడి నుంచో కదా బయలుదేరదంటే ఆ సంఘంలో ఉండోళ్ళే తయారవుతున్నారంట, బ్యాట్గా తయారవుతున్నారంట. కావున నేను 3 సంవత్సరాలు రాత్రి పగళ్ళు ఎన్ని సంవత్సరాలు అంటే ఎఫ్ఎస్సీలో అయినా ఇది చాలా ఇంపార్టెంట్. 3 సంవత్సరాలు ఉన్నాడంట అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘంలో 3 సంవత్సరాల పాటు రాత్రింబవళ్ళు కష్టంతోనూ కన్నీళ్లతోనూ బాధలతోనూ మీకు సువార్త ప్రకటించాను బాబు అని చెప్తున్నాడు ఆయన. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీకు ప్రవేశించినని తెలియను. వారు మందను కనుకనింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరాలు రాత్రి పగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకొని మెరుగుగా ఉండడి. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యముకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలిగజేయుటకును పరచబడి వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవని వెండినైనాను బంగారంనైనాను వస్త్రములైనాను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తంలో నాతో ఉన్నవారి నిమిత్తమును అపోస్తలుడైన పౌలు గారు ఏం చేశాడంటే ఆయనతో పాటు ఉన్నవాళ్ళ కోసం ఆయనే పనిచేసేవాడు. పనిచేసి డేరాలు కుట్టుకుంటా దేవుని పని చేసేవాడండి. ఎవరైతే సంఘం మీద డబ్బులకి కానుకల మీద ఆశపడకుండా సేవ చేస్తూ ఉంటారో వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలుగుతారండి. ఏదైనా మనం కఠినమైన మాట చెప్పామనుకోండి, ఏదైనా గట్టిగా మాట్లాడితే సంఘస్థులు కొంతమంది అపార్థం చేసుకుంటారు, మమ్మల్ని ఏంటి ఆయన దేవుడు రాయించిన మాటలు బట్టి మనం చెప్తూ ఉంటాం. కానీ కొంతమంది మనస్తత్వాన్ని బట్టి దేవుడు సరి చేసుకుంటారని రాయించాడండి బైబిల్లో. ఇక్కడ పౌలు గారు ఏమన్నాడు, నేను నా చేతులతో కష్టపడి మేము పని చేసుకుంటా, నాకు కావాల్సిన అవసరాల నిమిత్తం నేను పని చేసుకుంటే మీకు సేవ చేస్తానని చెప్పాడు. అలా కనుక ఎవరైతే ఉద్యోగం చేసుకుంటూ సేవ చేస్తూ ఉంటారో చూసే వాళ్ళు కరెక్ట్గా చెప్పగలుగుతారండి. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆదాయం ఉంది కదా, వీళ్ళ మీద పెండాల్సిన అవసరం లేదు. కాబట్టి పౌలు గారికి మామూలుగా అయితే కానుకలు పట్టుకునే అవకాశం ఉంది, అయినా ఉపయోగించుకోవట్లేదు. ఈ కొంతమంది ముందే మాట్లాడుతున్నారు, ఓహో వచ్చాడు పౌలు గారు డబ్బులు వసూలు చేసుకొని పోతాడు అన్నట్టు ఎగతాళిగా మాట్లాడు. అందుకని ఆయనకి బాధ కలిగి మీ డబ్బులు నాకేం అవసరం లేదు, మీ ఆత్మలు మాత్రమే నేను రక్షించడానికి ఈ యొక్క ప్రభువు యొక్క పని చేస్తున్నాను, కానీ నాకు డబ్బులు కావాలంటే అది ఆల్రెడీ ఆయన చాలా ఆస్తి ఉంది ఆయనకి. అయినా సరే అదంతా కూడా సమస్తమైన పెంటతో సమానంగా వదిలేసేసి ఇక్కడ దేవుని యొక్క పని చేయటం జరుగుతుంది అపోస్తలుడైన పౌలు గారు. అలాగే నేడున్న సంఘాలలో సంఘ కాపర్లు కూడా ఈ మెసేజ్ తర్వాత ఎవరైనా యూట్యూబ్ ద్వారా రికార్డ్ చేస్తున్నాం కాబట్టి విన్నవాళ్ళు ఎవరైనా సరే సంఘం మీద ఆధారపడకుండా, అంటే ప్రేమతో ఇస్తే తీసుకోండి. నేను చెప్పేది ఏంటంటే సంఘస్థులు ఎవరైనా సరే ప్రేమతో ఇస్తే తీసుకోండి, ఎంతగానే బలవంతంగా వసూళ్ళు మాత్రం చేయొద్దని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఎవరు చెబుతున్నారంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని చెప్పిన ఆయన పౌలు గారే చెబుతున్నారండి. మరి ఆయన మాట మనం వినాలి కదండి. మన గురువు గారు ఎవరండి? పౌలు గారండి, మనందరి గురువు గారు. యేసుక్రీస్తు వారు మన ప్రభువు అండి. ఆయన అందరికీ పైన ఉండబడాడు. ఆయన కన్నా ఇంకొక ఆయన సుప్రీం తండ్రి అయిన దేవుడు ఉండదు అన్నమాట. కాబట్టి పౌలు గారు ఏం చెబుతున్నారంటే, మీరు సంఘాల్లో స్థాపించండి, ఏదైనా తప్పులు చేస్తే క్షమించండి, వాళ్ళని డబ్బుల కోసం ఇబ్బంది పెట్టుకోకుండా ఒక ప్రేమతో ఇస్తే తీసుకోండి అని చెప్పడం జరిగింది అనమాట. ఆ 32 వచనం ఒకసారి చదవండి. 20 32 వచనం.
ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యముకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడి వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. 33 కూడా నా అవసరములు ఎవరిని వెండినైనను బంగారం వస్తువులను నేను ఆశించలేదు. ఎవరి దగ్గర కూడా వెండి కానీ బంగారం కానీ ఆయన ఆశిస్తే ఇస్తారా లేదండి? ఇప్పుడు చచ్చిపోయిన మనిషిని దగ్గరికి వెళ్ళి నేను బతికిస్తారంటే వెండి బంగారం ఇస్తారా? ఎవరైనా డబ్బులు ఇస్తారా లేదా? ఖచ్చితంగా ఇస్తారు. కానీ ఆయన ఫ్రీగా చేసేవాడండి. ఎంత పెద్ద రోగం వచ్చినా చచ్చిపోయిన లేపటం అయినా ఇవన్నీ కూడా ఫ్రీగా చేసేవాడు. ఆయనకి ఫ్రీగా వచ్చింది, ఆయన ఫ్రీగా చేయటం జరిగింది. అలాగే ఎఫెసీ పత్రిక ఎప్పుడు రాశారండి పౌలు గారు? ఒక చిన్న బ్రేక్ వేద్దాం. ఇక్కడ ఎఫెసీ సంఘం అనేది ఈ యొక్క పత్రిక ఆయన క్రీస్తు శకం 54 నుంచి 55, 56 సంవత్సరాల్లో, ఈ 3 సంవత్సరాల్లో రాయటం జరిగిందండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన ఈ యొక్క పత్రిక క్రీస్తు శకం 54, 55, 56 సంవత్సరాల్లో రాయటం జరిగిందని మనకి చరిత్రకారులు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాన్ని అయితే గమనించాలి. 34 నుంచి 38 వరకు కూడా చదవండి వాక్యం. 20వ అధ్యాయం 34 నుంచి. నా అవసరముల నిమిత్తము నేను ఆశించలేదు. 35, 36. నేను కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను రక్షింపవలననిగా వచ్చుట కంటే. బలహీనులు ఉంటారండి కొంతమంది సంఘంలో. అందరూ బాగా డబ్బుల్లోనే ఉంటారు, బలహీనులు ఎక్కువ ఉంటారు. బలహీనులు ఎక్కువ ఉంటారండి. పుచ్చుకోవటం కంటే ఇచ్చుట ధన్యం. పుచ్చుకోవటం కాదు, ఎప్పుడు లాగటం కాదే, మనం పెట్టే వాళ్ళ కూడా ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు సేవకులందరికీ కూడా ఒక మాదిరిగా ఉన్నటువంటి పౌలు గారు చెప్తున్న మాటలు ఏంటంటే, మన సంఘంలో పాపం వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎరుకుల్లో ఉంటారు. ఇస్తే తీసుకోండి మీటింగ్లప్పుడు కానీ కానుకలప్పుడు, కానీ మీరు బలవంతంగా వసూళ్ళు మాత్రం చేయొద్దని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుటే ధన్యం అన్నాడండి. మనకి పుచ్చుకున్నప్పుడు కన్నా కూడా ఇచ్చినప్పుడు మనకి ఎంతో సంతోషంగా అనిపించింది. మీరు ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కూడా. అది ఎవరికైనా డబ్బులు ఇస్తే సంతోషంగా ఉంటుందా? ఎవరి దగ్గర పుచ్చుకుంటే సంతోషంగా ఉంటుందా అండి? ఎవరైనా అడుక్కుంటే బాగుంటుందా మనకి? పౌలు గారు కూడా అదే చెబుతున్నారు. పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుటే ధన్యం అని చెబుతున్నారు. కంటిన్యూషన్ 38. ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునే వాళ్ళని ఆ మాట చెప్పింది ఎవరంటే యేసుక్రీస్తు వారేనట. అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. చూసారా, పౌలు గారు మనకు మాదిరి అండి. యేసుక్రీస్తు వారికి పౌలు గారికి మాదిరి అయితే మనకు మాదిరి పౌలు గారు. ఇప్పుడు ఆయన నుంచి మనం యేసుని నేర్చుకోవాలి. ఇచ్చేవాడు కానీ సంఘం నడిపించేవాడికి హక్కు లేదంటే ఉంది, తప్పేం లేదు. ఇస్తే తీసుకోవచ్చు కానీ బలవంతంగా వసూలు చేయొద్దని చూస్తున్నారు. మనం ఎక్కువగా ఇస్తున్నాం అనుకోండి, ఇంకా మన సంతోషంగా ఉంటుంది అన్నమాట. చదవ 38 దాకా చదవండి. అతడిలాగా చెప్పి మోకాళ్ళున్న వాళ్ళందరిలో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అక్కడి నుంచి వెళ్ళిపోతా. మాటలకు విశేషంగా వాళ్ళందరూ ఏడ్చారంట. పౌలు గారు ఇక నీకు రాను, ఇక్కడికి రావటం కుదరదు నాకు అని చెప్పేసి యెరూషలేము వెళ్తున్నాను, అక్కడ నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆయన బాధపడుతున్నారు అన్నమాట. పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని సాగనింపారు. అలా పౌలు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా భలేగా ఆకట్టుకునేవాడు అండి. పౌలు గారి యొక్క మాటలకి అది చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మెడ మీద పడి ఏడుస్తున్నారంటే అండి పౌలు గారు. అందుకని ఆ మాట అనగలిగాడు ఆయన. నేను క్రీస్తును పోలిన ప్రకారం నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నానని ఆ మాట చెప్పటం అంటే మామూలుగా ఎవరో చెప్పలేరండి. అది చాలా కష్టం అన్నమాట. అది ఇక్కడ మీకు క్వశ్చన్ వేస్తానండి. ఈ పత్రిక ఎవరికిచ్చి పంపించాడు పౌలు గారు? ఎక్కడి నుంచి పంపించాడు? నేనే చెబుతాను మీకు. అలా ఒకసారి కూడా చెప్పలేదు కాబట్టి ఈయన ఎఫెసీయులకు పత్రిక ఎక్కడి నుంచి రాశాడంటే రోమ్ నుంచి రాశాడండి. రోమ్ అనే
పట్టణం నుంచి, రోమా పట్టణం ఉంది కదా, రోమ్ నుంచి రాయటం జరిగింది. ఎవరికి ఇచ్చి పంపించాడండి? తుకికు అనే, ఎప్పుడైనా అన్నారు ఈ పేరు? తీతు, తిమోతి, తుకికు, లోకా గారు, మార్కు గారు, ఇంకా చాలామంది, ఆయన బ్యాచ్ 20 మంది దాకా ఉంటారండి. టీం వర్క్ చేశాడు. కానీ లాస్ట్లో ఆయన దగ్గర లాస్ట్ వరకు ఉన్నవాళ్ళు ఈయన ఒకడు అనమాట. తుకికు అనే ఆయన దగ్గరుండి కొద్దిగా ఆయనకు అన్ని కూడా సపోర్ట్గా ఉన్నాడు అనమాట. రోమ్ నుంచి ఆయన రోమ్లో హౌస్ అరెస్ట్ అవ్వటం జరిగిందండి. ఎవరండి? అపోస్తలుడైన పౌలు గారు రోమ్లో హౌస్ అరెస్ట్ 2 సంవత్సరాల పాటు అక్కడ ఆయన్ని బంధించడం జరిగింది. నువ్వు దేని యొక్క మాటలు చెప్తే మాత్రం ఊరుకదని చెప్పేసి, సువార్త చెప్పకూడదని చెప్పేసి ఈ ఎఫెసీలో ఉన్నవాళ్ళు ఏం చేశారంటే ఆయన మీద గిట్టిన వాళ్ళు ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు కదండి. అప్పుడు వాళ్ళు ఈయన రోమ్ సిటీలో రోమ్లో హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు రాశాడండి ఎఫెసీయులకి ఈ యొక్క పత్రిక. ఈ యొక్క పత్రిక అప్పుడు రాసి ఎవరికి ఇచ్చి పంపించాడండి? తుకికు అనే ఆయనకి ఇచ్చి పంపించాడు. ఆయన కూడా చాలా మంచివాడు అనమాట. ఈయన కూడా ఇంకో విషయం ఏంటంటే ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ సంఘంలో ఉన్న వ్యక్తితో అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క పత్రికను ఇచ్చి పంపించడం జరిగింది. ఆ మాట మరి బైబిల్లో ఉందంటే ఉందండి, అది కూడా చూపిస్తాను. ఎఫ్ఎస్సి పత్రిక 6:21 వచ్చిన ఒకసారి చూడండి. ఎఫ్ఎస్సి 6:21 ముగిచ్చేస్తానండి ఒక 10 నిమిషాలు, ఎందుకంటే ఇది చాలా ఎక్కువ పెద్ద పాఠం ఇది. మీరును నా క్షేమ సమాచారం అంతే తెలుసుకున్నటకు ప్రియ సహోదరుడను ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన తుకికు నా సంగతులన్నీ మీకు తెలియజేయండి. ఈ ఉత్తరం రాసి ఎవరికి ఇచ్చి పంపిస్తున్నాను? తుకికి ఇచ్చి పంపిస్తున్నాను. ఆ సంగతులన్నీ కూడా నేను ఈ లెటర్లో రాశాను కదా. ఈ ఉత్తరం ఎవరు తీసుకొస్తారు? తుకికు ఆయన తీసుకొస్తున్నాడు. నా జత పనివాడు, చాలా మంచివాడు. ఆయన గురించి స్టేట్మెంట్ ఏమిస్తున్నాయండి పౌలు గారు? ఒకసారి చదవండి మళ్ళీ. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరుడు అక్కడే చూసా. ప్రభువునందు నమ్మకమైన, ప్రభువునందు నమ్మకం అంట. చూసారా? అసలు ఈ మాటలు అందరికీ అప్లై అవుతాయండి. ఆయన చూడడం మీద నమ్మకం. పౌలు గారు పక్కనే ఉంటాడు ఈయన, తుకికు శిష్యుడు అనమాట. చూడకపోయినా సరే ఎంత నమ్మకంగా పనిచేయాలి. పౌలు గారు చెప్పిన మాటలను బట్టి వాళ్ళు చూసారు ఎలాగా ఎంత నమ్మకంగా ఉంటున్నారు. ఈ యొక్క పత్రిక ఇచ్చి పంపించింది, తుకికు గారితో ఇచ్చి పంపించడం జరిగింది. ఎఫ్ఎస్సి పత్రిక 3:1 కొంచెం స్పీడ్ కదా ఉంది, ముగిచ్చేస్తాను. ఎఫ్ఎస్సి పత్రిక 3:1 అండి. ఈ హేతువు చేత నిజులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన నేను పౌలును నేను ప్రార్థిస్తున్నాను. సరిపోదండి. క్రీస్తు యేసు దాసుడైన నేను యేసు క్రీస్తు యొక్క ఖైదీని అన్నాడు. ఏంటండి ఖైదీ? ఏంటండి ఖైదీ అనే మాట ఎందుకు ఉపయోగించాడు ఆయన? యేసు యొక్క ఖైదీ. అది ఏంటి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజంగానే ఖైదీ అండి ఆయన. అంటే ఆయన అరెస్ట్ చేశారు అక్కడ. మనం చాలామంది యొక్క మాట చదువుకుంటా వివరాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే మనం ఎవరైనా సరే ప్రభువులోనికి వస్తే ఖైదీలాగా మనం ఏది చేయకుండా లిమిట్గా ఉండాలిగా అనుకున్నారు. కానీ అది అర్థం కాదండి. కానీ అది కాదు ఆయన ఉద్దేశం. నిజంగానే ఖైదీగా ఉన్నాడు. రోమ్లో 2 సంవత్సరాల పాటు ఆయన హౌస్ అరెస్ట్ చేశారు, ఖైదీ. అది ఇంకా ఏమన్నా క్లారిటీ ఏమైనా ఉందా? లేకపోతే ఈ ఒక మాటతో సరిపెట్టుకుంటే ఇంకో కొంచెం క్లారిటీ కూడా ఇస్తాను మీకు. 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతోను. ఎఫెసీ 4:3 అండి. సాత్వికముతో నడుచుకునే వాళ్ళను ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకుంటున్నాను. ఇక్కడ కూడా ప్రభువును బట్టి ఖైదీ అయ్యాడంట. ప్రభు వల్ల. ఇంకా కొంచెం క్లారిటీ కూడా మీకు ఇస్తాను. సంఖ్యలు అనే మాట కూడా ఏర్పడుతుంది. సంఖ్యలు అనేది ఎవరికి వేస్తారండి? ఖైదీలకి. 6వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. 19-20 ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలండి. ఆత్మ వలన మరియు నేను దేని నిమిత్తము రాయబడిన సంఖ్యలలో ఉన్నాను. ఆ సువార్త మర్మముగా ధైర్యంగా తెలియజేయటకు నేను మాట్లాడిన తెలియజేస్తాను. అది సంఖ్యలు కూడా వేశారండి ఆయన. ఎవరికి? పౌలు గారికి. ఎందుకంటే దేని యొక్క సువార్త చెబుతున్నాడు, అందరిని మార్చేస్తున్నాడు, ప్రభువులోనికి తీసుకొస్తున్నాడు చెప్పేసి పౌలు గారిని అరెస్ట్ చేసి రియల్గా అరెస్ట్ చేశారండి ఆయన్ని. సంఖ్యలు వేశారు నా చేతులకి అని చెబుతున్నాడు ఆయన. అక్కడ అరెస్ట్ హౌస్ అరెస్ట్లో ఉండే
ఈ యొక్క పత్రిక రాయటం జరిగింది. ఎఫ్ఎస్సి పత్రిక రాశాడు. ఇంకా 3 పత్రికలు కూడా రాశాడు ఆయన. అయితే నెక్స్ట్ చెబుతున్న పాఠంలో వస్తాయి కదా, ఇంకా ఎఫ్ఎస్సి పత్రిక, ఇంకా ఫిలిప్పు పత్రిక, ఫిలోమోన్ పత్రిక, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిల్లో కూడా ఇంకా మనం పూర్తి వివరం తెలుసుకున్నాం. దీనికి బోర్డు అంత టైం అవుతుంది కాబట్టి ఈయన నిజంగానే అరెస్ట్ చేయబడ్డాడు. ఇప్పుడు మనం నిజంగానే అరెస్ట్ చేయబడ్డాడు మనకి ఏమైనా క్లారిటీ వచ్చిందండి? ఏదో క్రీస్తు యేసు ఖైదీనైన నేను అనేవరకే, ఏదో ఒకవేళ ప్రభువులకు వచ్చినట్టు మనం ఖైదీలాగా ఉండాలిగా, లిమిట్లో ఉండాలని నేను కూడా అనుకునేవాడు. కానీ ఇక్కడ రియల్గానే పౌలు కానీ అరెస్ట్ చేశారు, సంఖ్యలు వేశారంట. దేవుని యొక్క సువార్త చెబుతున్నందుకు కాదు. 2 తిమోతి 4:12 ఒకసారి చదవండి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ముగిచ్చేస్తాను నేను ఇక. 4:12. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కార్పు వద్ద నుంచి వచ్చిన అంగీను, పుస్తకంలో ముఖ్యంగా చర్మం కాగితం తీసుకొని రమ్ము. 2 తిమోతి 4:12. 4:12. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కార్పు వద్ద ఉంచిన అంగీని, పుస్తకంలో ముఖ్యంగా చర్మం కాగితం తీసుకుంటాను. అపొస్తలుల కార్యం 20:4. ఈయన తుకికు అని ఆయన ఎఫ్ఎస్సి పట్టణం వాడని మనం తెలుసుకోవటానికి ఈ వచనాలు చూపిస్తున్నాను నేను. అపొస్తలుల కార్యం 20:4. మరియు పుర్రు కుమారుడును దరియా పట్టణస్థుడైన సోప్రతును, విస్తనోలికులను, అర్కిస్తార్కును, సెకుందును, దెబ్బే పట్టణస్థుడైన గాయను, తిమోతియను, ఆసియా దేశస్థుడైన తూకీకు. అదిగో ఆసియా దేశస్థుడు అంటే ఆసియా ఎక్కడ ఉందని చెప్పానండి, ఎఫ్ఎస్సి ఎక్కడ ఉందని చెప్పాను, ఆసియాలో ఉందని చెప్పాను కదా. అంటే ఎఫ్ఎస్సి పట్టణం వాడే తూకీకు అని ఆయన అని క్లారిటీ ఇప్పుడు వచ్చిందిగా ఈ వచనంతో. ఎందుకంటే తూకీకు అని ఆయన బైబిల్లో ఒక పేరు రాయబడిందంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయితేనే దేవుడు రాయేస్తాడు. తుకికు అనే పేరు ఇప్పుడు విన్నామండి మీరు? నేను అంతకుముందు కూడా నేను చాలాసార్లు విన్నాను. ఈయన ఎవరో కాదు, ఎఫ్ఎస్సి పట్టణస్థుడు. ఈయనతో అపొస్తలుడైన పౌలు గారు రోమ్ నుంచి ఈ యొక్క ఉత్తరాన్ని పంపించడం జరిగింది. ఇది మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, కానీ కొంతవరకు అర్థం చేసుకోండి, మైండ్కి ఎక్కించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇటు దిక్కులు చూడమాకండి. ఈ యొక్క పత్రికలు అనేది మళ్ళీ మళ్ళీ మనం ఆలోచించడం కుదరదు. మరి పాఠాలన్నా చెప్పిన ఇంకోసాట ఎక్కడో సాట చెప్పొచ్చు, కానీ ఈ యొక్క పత్రికలు అనేది మళ్ళీ నేను చెప్పడం అయితే కుదరదు. ఎందుకంటే ఈ 66 పుస్తకాలు చెప్పడానికి ఎంత టైం పడుతుందండి? వారానికి ఒకటి చొప్పున సంవత్సరంన్నర పట్టిద్ది. మళ్ళీ సంవత్సరంన్నర మళ్ళీ చెప్పాలంటే చెప్పగలుగుతామండి? చెప్పలేం కదా. అందుకనే ఈ యొక్క పత్రిక అనేది కొంచెం కన్ఫ్యూజ్గానే ఉండొచ్చు, మీకు అర్థం కాకపోవచ్చు. అర్థం అయ్యేటట్టుగానే మీకు చెబుతున్నాను. ఎఫ్ఎస్సి పత్రిక ఎవరు అనేది మొత్తం ఈ ఎఫ్ఎస్సి పత్రిక మొత్తం ఎన్ని అధ్యాయాలండి? 6 అధ్యాయాలండి. ఈ 6 అధ్యాయాలు ఉన్న సారాంశం ఏంటో చెప్పి నేను మీకు ఇచ్చేస్తానండి. టైం ఎక్కువ అవుతుంది కదా. మొత్తం ఈ యొక్క ఎఫ్ఎస్సి పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయండి. ఒక్కొక్క అధ్యాయం ఎందు నిమిత్తం రాయబడిందో చెప్పి నేను మీకు ఇచ్చేస్తాను. 1వ అధ్యాయం సంఘ ప్రణాళిక గురించి. జగత్తు పునాది వేయబడక మునిపే మనం క్రీస్తులో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడనే విషయాన్ని ఈ యొక్క 1వ అధ్యాయంలో దేవుడు రాయించడం జరిగింది. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయంలో సారాంశం ఏంటంటే, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు అనే విషయం గురించి రాయటం జరిగింది. 2వ అధ్యాయం రక్షణ గురించి రాయటం జరిగిందండి. అలాగే కృప గురించి కూడా రాయటం జరిగింది. 2వ అధ్యాయంలో రక్షణ గురించి, కృప గురించి. కృప అంటే ఏంటండి? అర్హత లేని వాళ్ళకి ఉచితంగా ఇచ్చేదానినే కృప అంటాం అన్నమాట. ఇప్పుడు మనకి అర్హత లేకపోయినా సరే యేసుక్రీస్తు మనం చేసిన పాపాల మీద మనమే శిక్ష అనుభవించాలి కదా. సపోజ్ మనం ₹1,00,000 అప్పు ఉన్నామనుకోండి, అప్పు మనమే తీర్చాలా లేకపోతే వేరే వాళ్ళు తీరుస్తారా? మనమే తీర్చాలి కదా. అలాగే పాపం చేసింది మనం కాబట్టి, మనం మానవుడే కాబట్టి మన నిమిత్తం యేసుక్రీస్తు వారు శిలువలో తన ప్రాణాన్ని పెట్టి కృపను మనకు ఉచితమైన కృప ద్వారాగా మన రక్షణ అనేది ఇవ్వటం జరిగింది. దాని గురించి ఈ యొక్క 2వ అధ్యాయంలో క్లారిటీ ఇవ్వటం జరిగింది అపొస్తలుడైన పౌలు గారు. 3వ అధ్యాయంలో ఏం రాశారు? సంఘ మర్మముల గురించి రాయటం జరిగింది. సంఘంలో ఉన్న మర్మాల గురించి
ఈ యొక్క 3 అధ్యాయంలో రాయటం జరిగింది. 4 అధ్యాయంలో ఏం రాశాడు? సంఘం గురించి, అవయవాల గురించి రాయటం జరిగిందండి. ఒకళ్ళు కన్ను, ఒకళ్ళ ముక్కు, ఒకళ్ళ చెవు, ఎలాగైతే మన శరీరంలో భాగాలు ఎలాగైతే ఉంటారో సంఘంలో ఉన్నవాళ్ళు కూడా ఒకళ్ళ కన్ను, ఒకళ్ళ ముక్కు, ఒకళ్ళ చెవి. అంటే దానికి అర్థం ఒక్కొక్కరు ఒక్కొక్క పని ఉంటుందండి. ఒక సంఘంలో ఉండాలనుకోండి, అందరూ వాక్యం చెప్పగలుగుతారండి? అందరూ వాక్యం చెప్పలేరు. కొంతమంది డబ్బులు ఇవ్వగలుగుతారు, కొంతమంది పరిచర్య చేయగలుగుతారు, కొంతమంది వంటలు బాగా చేయగలుగుతారు, ఇంకొకళ్ళు చేపలు వేయటం అవన్నీ కూడా పాపులెట్లు మధ్య పెట్టడం, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పని. అలాగే మన శరీరంలో ఉన్నప్పుడు చెవి దేనికి ఉపయోగపడుతుంది? మనకి కాళ్ళు, చేతులు పనులు చేసుకోవడానికి. అలాగే సంఘంలో ఉన్నటువంటి మనం కూడా శరీర భాగాలతో అయినా మనం పోల్చడం జరిగింది. మీరు సంఘంలాగా ఉండాలి కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయండి అని చెప్పేసి ఈ యొక్క 3 అధ్యాయంలో రాయించడం జరిగిందనమాట. 4 అధ్యాయంలో. 5 అధ్యాయంలో రాశాడండి, ఒకరికొకరు లోబడి ఉండాలి అని. భర్త భార్యకి లోబడి ఉండాలి, భర్త యేసుక్రీస్తు వారికి లోబడి ఉండాలి, యేసుక్రీస్తు వారు తనైన దేవునికి లోబడి ఉన్నట్లుగా ఒకరికొకరు లోబడి ఉన్నట్లయితే సంఘమైన, కుటుంబమైన ఏదైనా సరే ముందుకెళ్ళిద్దండి. ఒకరికొకరు అపార్థం చేసుకొని లోబడకుండా ఉంటే ముందుకెళ్ళిద్దండి. సంసారం అయినా సరే భార్య ఒక పక్కకి, భర్త ఒక పక్కకి లాగుతుంటే సంసారం ఎలా ఉంటుందండి? ముక్కలు చక్కలు అయిపోద్ది. అలాగే మన సంఘం కూడా అంతేనండి. సంఘంలో ఒక 10 మంది 20 మంది ఉండాలనుకోండి, ఏడో గ్రూప్ అయిపోయారనుకోండి, ఈ 10 మందిలో 10 మంది ఒక గ్రూప్, ఇంకో 10 మంది 20 మందిలో 10 మంది ఒక పక్క, 10 మంది ఒక పక్క ఉండి వీళ్ళు మాట్లాడకుండా ఎలా ఉంటుందండి సంఘం? ముక్కలు అయిపోతాయి కదా. అలాగే మీరు ఉండమాకండి అయ్యా. సంఘం అనేది ఒక శరీరంలో అన్ని భాగాలు ఎలాగైతే కలిసి ఉన్నాయి, మీరు కూడా కలిసి ఉండాలని ఈ యొక్క 5వ అధ్యాయంలో దేవుడు పౌలు గారి చేత రాయించడం జరిగింది. 6వ అధ్యాయంలో ఏమి రాయించాడు? తల్లిదండ్రులు పిల్లలకి విధేయులుగా ఉండాలి, అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రేమించాలనే విషయం కూడా చాలా మంచి విషయాలు. ఎఫ్ఎస్సి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు తల్లిదండ్రుల గురించి, పిల్లల గురించి ఎలా ఉండాలి, మీరు ప్రేమ కలిగి ఉండాలని చెప్పేసి ఈ యొక్క ఎఫ్ఎస్సి పత్రికలో 6వ అధ్యాయం చదివితే మనకు చాలా వరకు క్లారిటీ వస్తుందండి. పిల్లలు తల్లిదండ్రులకి విధేయులుగా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించేవారుగా ఉండాలని ఫుల్ క్లారిటీ ఇవ్వటం జరిగిందండి. ఇదండి ఎఫ్ఎస్సి పత్రిక యొక్క సారాంశం. నేను ఇంకా చాలా స్పీడ్గా చెప్పాను, ఇంకా చెబితే ఇంకో అరగంట దాకైనా వస్తుంది, కానీ ఇంతవరకు సరిపోతుందని. ఎఫ్ఎస్సి పత్రిక ఎవరు రాశారండి? అపోస్తలుడైన పౌలు గారు రాశారండి. ఎప్పుడు రాశాడండి? టైము క్రీస్తు శకం 54, 55, 56 సంవత్సరాలు రాయటం జరిగిందన్నమాట. ఎక్కడి నుంచి రాశాడండి ఆయన? రోమ్ నుంచి రాయటం జరిగింది. ఆ యొక్క ఉత్తరం ఎవరికి ఇచ్చి పంపించాడండి? తుకి గారికి ఇచ్చి ఎఫ్ఎస్సి సంఘానికి పంపించడం జరిగిందండి. ఇదండి ఈ యొక్క ఎఫ్ఎస్సి పత్రిక యొక్క సారాంశం. అర్థమైందా? ఇంత చెబితేనే మనకు కొంచెం అర్థమైంది. అదే ఒక్కొక్క వచనం మనం ఆలోచించుకుంటూ వెళ్తే ఒక్కొక్క అధ్యాయమే మనకి 3 నెలలు 4 నెలలు టైం పట్టిందండి. వారానికి ఒక గంట సేపు మాట్లాడితే 6 అధ్యాయాలు మాట్లాడాలంటే సంవత్సరం కూడా పట్టింది ఎఫ్ఎస్సి పత్రిక. కానీ ఇప్పుడు వరకు మీకు ఇచ్చిందంటే ఓవర్ వ్యూ మాత్రమే. ఈ ఎఫ్ఎస్సి పత్రిక మీకు చదివినప్పుడు కొన్ని మీకు నేను చెప్పిన మాటలు గుర్తుకొచ్చి మీకు చక్కగా అర్థం చేసుకోవటానికి, అవగాహన ఉండటానికి మాత్రమే బైబిల్పై అవగాహన అనే కార్యక్రమాన్ని మనం